ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కాన్స్టాంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ లో కాన్స్టాంట్ అంటే మనం ఈ వేరియబుల్ ని వాల్యూని అయితే మనం ఎప్పటికీ చేంజ్ చేయలేమంట. అంటే మనం అన్చేంజబుల్ అనమాట. ఓన్లీ రీడ్ చేయగలం. అంటే ఇప్పుడు నేను కాన్స్టాంట్ అనే దాన్ని ఈ యొక్క డేటా టైప్ కి ముందు కనుక పెట్టినట్టయితే ఈ వేరియబుల్ లో ఉన్న డేటా అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు, చేంజ్ చేయలేం కూడా. మనం ప్రీవియస్ వీడియోలో వేరియబుల్స్ అనే వీడియోలో చెప్పినట్టయితే మనం వేరియబుల్ ని ఫస్ట్ డిక్లేర్ చేసి దానికి వాల్యూని ఎక్కడైనా కూడా మన ప్రోగ్రామ్ లో అసైన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇంట్ మైనమ్ ఈక్వల్ 15 ఇస్తే మైనమ్ అనే వేరియబుల్ లో 15 అనేది యాడ్ అయిపోయి ఉంటుంది, దానికి వాల్యూ అనేది యాడ్ అయింది. బట్ నేను మళ్ళా ప్రోగ్రామ్ లో మైనమ్ ఈక్వల్ 10 అని ఇస్తే మనం ఇచ్చిన తర్వాత మనం ప్రింట్ చేసాం అనుకోండి మైనమ్ ని 10 ప్రింట్ అయ్యేది. కానీ ఇప్పుడు గనక మనం కాన్స్టాంట్ కనుక ఇచ్చి మైనమ్ ని ప్రింట్ చేస్తామంటే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది కాన్స్టాంట్ అనమాట. మనం కూడా దీన్ని అయితే చేంజ్ చేయలేము ప్రోగ్రామ్ లో. అందుకోసం ఈ కాన్స్టాంట్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఒక్కసారి ఇస్తే దాన్ని ఎవరు కూడా చేంజ్ చేయలేరు. ఒకవేళ మీరు గనక చేంజ్ చేయాలనుకుంటే మీరైతే ఇక్కడే చేంజ్ చేయాలి. మీరు ప్రోగ్రామ్ లో ఎక్కడ కూడా మీరు కొత్త వేరియబుల్ తీసుకుని చేంజ్ చేయలేరు అనమాట. మళ్ళా ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గానే చేంజ్ చేయాలి. ఇప్పుడు 60 ఉంది కదా, ఒకవేళ మీరు దాన్ని 50 చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి 50 చేయగలాల్సిందే. ఇంకోటి వచ్చేసి కాన్స్టాంట్ ఇంట్ డేటా టైప్ అండ్ మినిట్స్ పర్ అవర్ వేరియబుల్ ఈక్వల్ టు 60. దీంట్లోకి ఇది వచ్చేసి యాడ్ అయిపోయింది ఇంటీజర్ వాల్యూ. ఇది కాన్స్టాంట్. ఒకవేళ ఇలా చేస్తే మీకు ఇది వర్క్ అవుతుంది, ప్రోగ్రామ్ ఈజీగా రన్ అవుతుంది. ఒకవేళ మీరు కాన్స్టాంట్ తీసుకున్నారు, ఇంటూ వేరియబుల్ తీసుకున్నారు, కానీ ఇక్కడ డైరెక్ట్ గా అసైన్ చేయకుండా మీరు కింద వేరియబుల్ కి అసైన్ చేసినా కూడా ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ గానే ఇక్కడ ఒక్క లైన్ లోనే మీరైతే వాల్యూని అసైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ మీరు గనక కాన్స్టాంట్ ని ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటే మీ ప్రోగ్రామ్స్ లో కాన్స్టాంట్ ని మీరైతే ఎక్కువ క్యాపిటల్ లెటర్స్ తో వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇలానే క్రియేట్ చేయాలనే ఎటువంటి రూల్ అయితే లేదనమాట. కానీ మీరు గనక క్యాపిటల్ లెటర్స్ లో ఇలా ట్రై చేస్తూ ఉంటే మీకైతే ఈజీగా ఉంటుంది అనమాట అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఎందుకంటే మీకు అర్థమైపోతుంది క్యాపిటల్ లెటర్స్ వేరియబుల్ ఉందంటే అక్కడ మీరు కాన్స్టాంట్ అనే దాన్ని యూజ్ చేశారని మీకు అర్థమైపోతుంది. కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్ చేసుకోవడం. ఎక్కువ మంది ప్రోగ్రామ్స్ కూడా కాన్స్టాంట్ ని యూజ్ చేస్తున్నప్పుడు వేరియబుల్స్ అయితే క్యాపిటల్ లెటర్స్ లో అయితే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, మీకు అలవాటు అయిపోతుంది అనమాట యూజ్ చేసే కొంది మీరు కూడా. ఇప్పుడు వచ్చేసి నేను డైరెక్ట్ గా ఇక్కడ ఇంట్ అయితే తీసుకున్నాను. నార్మల్ గా ఇంట్ అయితే మనకి 10 అయితే ప్రింట్ అయిపోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కాన్స్టాంట్ అనే దాన్ని అయితే ఇస్తాను చూడండి. CONST ఇచ్చామంటే కాన్స్టాంట్ అయితే మనకు వస్తుంది అనమాట. సో కాన్స్టాంట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కనుక ప్రింట్ చేస్తే మనకి మళ్ళీ 10 ప్రింట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి మైనమ్ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాను అనుకోండి. 20 అని ఇచ్చాను. ఇప్పుడు నేను బిల్డ్ అండ్ రన్ చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. చూసారా ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది అంటే దీంట్లోకి కొత్త డేటాని యాడ్ చేయడానికి చూస్తున్నాం కాబట్టి మనకైతే ఇది రన్ అవ్వదు అనమాట. దీన్ని తీసేస్తే మనకైతే వర్క్ అవుతుంది. మనకి 10 ప్రింట్ అయిపోయింది. అదే ఇప్పుడు నేను కాన్స్టాంట్ తీసేసి ఇక్కడ మై నమ్ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాను అనుకోండి. బిల్డర్ అని క్లిక్ చేశాను అనుకోండి, మనకి 20 ప్రింట్ అయిపోయింది. 10 ప్రింట్ అవ్వాలి ఎందుకంటే ఇది కాన్స్టాంట్ కాదు. తర్వాత వచ్చిన దాన్ని అయితే రీడ్ చేసింది అనమాట. మై నమ్ ఈక్వల్ టు 20 కొత్తగా యాడ్ అయిన వాల్యూ. అదనమాట కాన్స్టాంట్ కి దీనికి నార్మల్ గా ఉన్నదానికి డిఫరెన్స్. ఇప్పుడు నేను మళ్ళీ కాన్స్టాంట్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన ఇక్కడ డైరెక్ట్ గా నేను వచ్చేసి వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేశాను. వేరియబుల్ డిక్లేర్ చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే కింద దానికి నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు 10. సో ఇప్పుడు బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ గా మనం ఇక్కడే వేరియబుల్ డిక్లేర్ చేసి ఇక్కడే మనం డైరెక్ట్ గా వాల్యూని అసైన్ చేయాలి తప్ప కింద ఎక్కడ కూడా దాన్ని వాల్యూని అసైన్ చేయకూడదు అనమాట. వాల్యూ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్ గానే అసైన్ అవ్వాలి మీరు కనుక కాన్స్టాంట్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకుండా డిస్క్రిప్షన్ లో మీకు వెళ్తే లింక్ ఉంటుంది, కామెంట్స్ లో కూడా ప్లేలిస్ట్ లింక్ అయితే ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు ఇప్పటిదాకా చేసిన వీడియోస్ అన్ని కూడా అక్కడైతే ఉంటాయి. అండ్ అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.